తిరుప్పావై పాశురములు 10వ రోజు. ఆండాళ్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి. వైయెత్తువళ్ వీర్గాళ్, ఈ భూమి మీద ఉన్నవాళ్లంతా ఒకటి. ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకుని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపపాలికను లేపుతూ ఈరోజు 5వ గోపపాలికను గోష్ఠిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెబుతున్న మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం. మానవ జీవితం అనగా సుఖ దుఃఖాలు నదీ తరంగాలుగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది అయితే దుఃఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడకూడదు. సుఖ దుఃఖాలు ప్రమాదకరం కాదు. వాటి యందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. మనము జీవితంలో విజయం పొందాలని అనుకుంటాము. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై స్పృహ ఉండకుండా చేసుకోకు. దుఃఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విగ్నం చెందకుండా ఉండాలి. మనకు వీటి యందు పట్టు ఉండకుండా చూసుకోవాలి. మనలోని రాగం భయంగా మారి క్రోధంగా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోప బాలిక ఇలాంటి జ్ఞానం కలిగి ఉన్నది. నోత్తు, మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు, కానీ నీ నోము అయిపోయింది. ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. చువర్కం పుగుగిన్ర, నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లు ఉన్నావు అంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సకల లోకాలన్నింటినీ తనలో చూపించాడు కదా. ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే ఆ భగవంతుడే రూపుదాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లే కదా. ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా. ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్ఠాంచాల్సిన అవసరం ఉండదు. అమ్మనాయ్ ఓ యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపచేసి కదా నీవు సుఖం అనుభవించాలి. మాత్తముం తారారో, ఒక మాట మాతో మాట్లాడరాదా? వాషల్ తిరవాదార్, తలుపులు తర్వాత తీద్దువు గాని లోపల నుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి. నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేము వేరు చేయటం లేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష. వీళ్ళు శ్రీకృష్ణుడు లోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తున్నారు. ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోప బాలిక లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్లను పట్టించుకోలేదు. నాత్త తొళాయిముడి లోపలుండే వాడు మన స్వామియే.
ఎందుకంటే తులసిని ధరించిన వాడు మనస్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాము. లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి, కృష్ణుడెక్కడ నుండి వస్తాడు అని అంది. నారాయణన్ అంతటా వ్యాపించిన వాడే కదా ఆయన. సకల చేతన అచేతన వస్తువులన్నింటికీ లోపల పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా? నమ్మాల్ పోత్తప్పరైతరం. దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులందరికీ అందేవాడు ఆయన. పుణ్యనాల్, పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన, అందరికీ అందాల్సినవాడు. నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా? పండరునాళ్, ఇది వరకు ఒకనాడు కూత్తితిన్ వాయుళ్వంద కుంభకరణం, మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు. రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు. ఆయన కుంభకర్ణుడిని చంపలా, కుంభకర్ణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీపకాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపముదా? బుద్ధిమంతుడు ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు. బుద్ధిహీనుడు దానిలోనే పడి ప్రాణం తీసేసుకుంటాడు. తొత్తుం ఉనక్కి పెరుందొయుల్ తాంతందానో. ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా? పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది ఆండాళ్ తల్లి. ఒక దివ్యమైన జ్ఞానము కల మహనీయునితో పోలుస్తుంది. ఎవరు అంటే కుభంను కరణముగా కలిగిన వ్యక్తి. అగత్స్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేశాడా అంటుంది. అగత్స్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టినవాడు. శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగత్స్యుని వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి ఈయనని అడిగితే వింధ్య పర్వతం ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తథాస్తు అని పెరుగుదలని వంచాడు. అది ఆయన గొప్పతనం. మామూలుగా ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది. మనం దాన్నే పర్వతం అంటాము. ఈ భూమిని మనం అలాగే భావిస్తాము. ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు. అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి అంటాము. అగం పర్వతం స్థ, పెరుగుదలని నిలిపినవాడు. అందుకే ఆయన పేరు అగత్స్య అయింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపచేయువాడు ఆయన. ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానము చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికీ ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీ వద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది. లోపల గోప బాలిక కృష్ణ అంటూ లేచింది. ఆత్త అనందల్ ఉడయాయ్, పెద్ద బద్ధకం కలదానా, అరుంగొలమే అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు. వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారు కాదు. తేత్తమాయ్ వందు తిరవ్, తొందరగా సర్దుకొని రావమ్మా. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.